గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఆ స్థాయిలో స్పీకర్ పైన సీరియస్ అవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. ఏంటి అంటే 10 మంది ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు 3 నెలల గడువు కావాలి అని చెప్పేసి స్పీకర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు కోరినప్పుడు 3 నెలల గడువు ఇచ్చారు. తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కేటీఆర్ రిట్ పిటిషన్ వేశారు. దాన్ని ఈరోజు విచారించి ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు, మీరు ఆ అనర్హత ఎమ్మెల్యేలపైన మీరు చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా, వారం రోజుల్లో మీరు రోజువారీ విచారణ చేసి నిర్ణయం తీసుకొని మాకు జవాబు చెప్పాలి, లేదంటే మేము నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా ఘాటుగా స్పందించింది సుప్రీంకోర్టు. మరి చూడండి, మీరు న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో కూడా మీరే ఆలోచించుకోండి. సో ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సో వారం రోజులు, సరిగ్గా వారం రోజుల్లో గడువు కోరింది. వారం రోజుల్లో మీరు ఖచ్చితంగా జవాబు ఇవ్వాలని. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యల బట్టి చూస్తే ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. మరొకసారి ఈ ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది స్పీకరు ఈ నిర్ణయం తీసుకోవడంలో? సో ఈ 10 మంది ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్కి ఇబ్బందులు తలెత్తుతున్నాయా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మరి ఈరోజు సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి రేపటి నుంచి రోజువారీగా విచారించబోతున్నారా, ఏం చేయబోతున్నారో చూడాల్సింది. ఇప్పటికే 10 మందిలో 8 మందికి స్పీకర్ నోటీసులు పంపించారు. వాళ్ళు విచారణకు హాజరయ్యారు. మేము పార్టీ మారలేదని కొందరు చెప్పి వెళ్ళారు. కానీ ఇద్దరు మాత్రము ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు దానా నాగేందర్, మరొకరు కడియం శ్రీహరి. మరి ఏం చేయబోతుంది? ఎందుకంటే వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు, ఎస్ మేము రాజీనామా చేస్తాం, మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్తాం. సో అలా జరగబోతుందా, అసలు ఏం జరగబోతుంది? మరి ఈ వారం రోజుల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వల్ల మల్లా యాదవ్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా మల్లా యాదవ్ గారు మీ దగ్గరికి వద్దాం. మొత్తానికి కేటీఆర్ మరొకసారి రిట్ పిటిషన్ ఈరోజు దానికి సంబంధించి విచారణ కొనసాగింది. వారం రోజుల్లో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను ఇంతకుముందు ఏదో చెప్పినట్టు స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా చూడలే ఈ స్థాయిలో. ఏమనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఎలా ఆలోచిస్తుంది దీనికి సంబంధించి? స్పీకర్కి విశేష అధికారాలు ఉంటాయననే ఒక సాకుతోని చట్టంలో ఉన్న లోపాలని లొసుగుల్ని ఆసరాగా చేసుకొని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది దేశంలో మంచి పద్ధతి కాదు. పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళని, ఫిరాయించిన వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి దేశంలో వివిధ రాష్ట్రాల్లో గతంలో జరిగిన వాటిని అనుసరించి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కావాలని కాలయాపన చేయడానికి గడువు కోరి గడువు పేరు మీద కాలయాపన చేస్తున్న నేపథ్యంలో మీరు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది, అయినా కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ తదుపరి కోర్టుకు పోయిన నేపథ్యంలో ఈరోజు కోర్టు కూడా చాలా ఘాటుగా స్పందించింది. అవసరం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఏదో కేసులు ఇస్తే ఇంకెప్పుడు తెలుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అనేది ఇటువంటి లొసుగుల్ని ఆసరాగా చేసుకుని న్యాయస్థానం అంటేనే అది సుదీర్ఘ కాలం పాటు పొడిగించుకుంటూ పోవచ్చు, ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది అనే ఒక యావతోని ఏ రకంగా అయితే కాలయాపన చేస్తున్నారో వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ రోజు మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఘాటుగా స్పందించడం అనేది ఇది ఒక శుభ పరిణామం. తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలోనే మామూలుగా వెస్ట్ బెంగాల్లో మొన్న టీఎంసీలకు జాయిన్ చేసడంతో వెంటనే కోర్టే డైరెక్ట్ గా జోక్యం చేసుకుని సస్పెండ్ చేసిన సంగతి కూడా మనం దాదాపుగా ఈ వారంలోనే చూసినాం. కాబట్టి కోర్టుకి విశేష అధికారాలు ఉన్నాయి, స్పీకర్ కి మాకు ఇంకా అంతకంటే మించిన అధికారాలు ఉన్నాయి, కోర్టు కూడా మా విషయాలలో జోక్యం చేసుకోలేదనే ఒక కారణంతో సాకును చూపించి కాలయాపన చేసి ఇటువంటి పార్టీ ప్రయాణాలను ప్రోత్సహించడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. కాబట్టి న్యాయ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ఈ పరిస్థితులలో తప్పకుండా చర్యలు తీసుకోకపోతే మీరు మామూలుగా కొత్త సంవత్సర వేడుకలు
జైల్లో గడపాలనుకుంటున్నారా అని చెప్పేసి హెచ్చరిక మాదిరిగా ఈరోజు స్పీకర్ చెప్పడం అనేది నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయం, శుభ పరిణామం. వెనువెంటనే చర్య తీసుకోండి. నిజంగా వాళ్ళకి కానీ ఒకటి మలయాదవ్ గారు, ఇక్కడ కొందరు ఎమ్మెల్యేలు మనం చూస్తుంటాం, స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు అసలు మేము ఎక్కడ పార్టీ మారలే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. తర్వాత కొంతమంది మీడియా ముందు కూడా మాట్లాడారు, ఎవరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తర్వాత కూడా కండవ కప్పుకున్నోళ్ళు మేము కప్పుకోలేదు అని చెప్పేసి అంత భయాందోళన మధ్యన, అభద్రత మధ్యన ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ గురించి చెప్పుకోలేని అసమర్థులు ఎందుకు మరి పార్టీని ఫిరాయించటం? ఇప్పుడు రాజ్యాంగ పరంగా మామూలుగా కప్పుకున్న తర్వాత నేను ఈ పార్టీలో ఉన్నా అని చెప్పేసి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి పార్టీలో ఉంటే వేరే పార్టీలో జాయిన్ కాకపోతే పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? కార్యకర్తలకు ఎందుకు అందుబాటులో ఉండలేకపోతున్నారు? గెలిపించిన నియోజకవర్గంలో గెలిపించిన కార్యకర్తలకు ఎందుకు అందుబాటులో ఉండలేకపోతున్నారు? ఎందుకు ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాలేకపోతున్నారు? కాబట్టి కేవలం ఏదో తప్పించుకోవడం కోసం సాకులు ఎంచుకొని ఆ సాకులు చూపించి తప్పించుకుందామనే ప్రయత్నం చేయడం అనేది సబబు కాదు. అందులోటి ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన వాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఆదర్శంగా ఉండాలి. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా బొంకే ప్రయత్నం చేయటం అంటే. కానీ మలయాదవ్ గారు, మీరు అంతా బాగా చెప్తున్నారు, బాగుంది, కానీ మీరు కూడా గతంలో అదే చేశారు కదా, అసలు మీకు మాట్లాడే అర్హత లేదనే విధంగా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి మీరు చేసిందే కదా, మీరేం తక్కువ చేశారా? ఈ సంస్కృతిని దేశంలో మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. పివి నరసింహరావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మైనార్టీలో ఉన్నప్పుడు మెజార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి జేఎంఎం ముడుపుల కేసు నుంచి మొదలైంది. ఇది కాంగ్రెస్ కు కొత్త కాదు. ఆ రోజు 2014లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఆ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక రకమైన శక్తులు, ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారే విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిన విషయం ఈ ప్రపంచానికి అందరికీ బ్యాగులతో దొరికిపోయిన విషయం మనం అందరం కూడా చూసినాము. కాబట్టి విచ్ఛిన్నం చేసే పరిస్థితులలో ఆ రోజు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ అబ్జల్యూట్ మెజార్టీతో 88 మందితో గెలిచిన తర్వాత కొంతమంది వస్తామని చెప్పారు. ఆ రోజు ఉన్న పరిస్థితి. అయితే ఒకవేళ అది తప్పుగా మీ భావన ఉంటే, తప్పుగా భావిస్తే, మరి దాన్ని మీరు కొనసాగించాల్సిన అవసరం లేదు కదా. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, మీకు ప్రజాస్వామ్యయుతంగా ప్రజలే అధికారం ఇచ్చారు. 65 మందిని శాసనసభ్యులు మీ మిత్రపక్షంతో కలుపుకొని ఈ రోజు ఆ సాంప్రదాయం మంచిది కాదనుకున్నప్పుడు ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు కదా మీరు. సో అట్లా అంటారు. మేము చేసిన పని మీరు చేయాల్సిన పని లేదు. ఒకవేళ మేము చేసినామని చెప్పేసి ప్రజా కోర్టులో మాకు ఏమైనా శిక్షలు పడితే మీరు దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు ఏం చేద్దామని, ఆ రోజు ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నారు, ఈ రోజు పార్టీని విచ్ఛిన్నం చేద్దామని అనుకున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన అభ్యర్థుల్ని, చాలా మందిని ఎమ్మెల్యేని తీసుకుపోయిన చరిత్ర కూడా ఉంది కదా. ఎప్పటికప్పుడు ఈ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ని విచ్ఛిన్నం చేయడానికి దుష్ట శక్తులన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో ఆ రోజు కాపాడుకోవడానికి ఆ ప్రయత్నం చేసినాం. కానీ ఈ రోజు మీరు ఒకవేళ అది మీకు తప్పుగా అనిపిస్తే, తప్పుగా భావిస్తే దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. సరే, ఓకే. తప్పే అనుకున్నప్పుడు కొనసాగించొద్దు. వెంకరెడ్డి గారు, ఎట్లా బీజేపీ ఎట్లా ఎందుకు స్పీకర్ కాలయాపన చేస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి తెలంగాణలో? నేను ఒక 2 నిమిషాలు వేరే విషయాల గురించి మాట్లాడతాను. 2014 తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణలో జరిగినటువంటి ఒక ఉద్యమ స్వభావం ఏదైతే ఉందో, ప్రజా ఉద్యమంగా ఏ విధంగా అయితే వచ్చిందో, జేఏసీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, అన్ని కొంతమంది ఇతర రాజకీయ నాయకులందరూ, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి చేసినటువంటి ఉద్యమంలో ఒక పిలుపిస్తే, మీ జ్ఞాపకం ఉన్నది సీనియర్ జర్నలిస్ట్, ఒక పిలుపు, మీరు ఫలానా తేదీ లోపల, డిసెంబర్ 15 లోపల తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిరండి. అది మనకు తెలుసు. మళ్ళీ ఎన్నుకున్నారు ప్రజలు బాధ్యత తీసుకున్నారు. ఏ డబ్బులు ఖర్చు కాకుండా తీసుకున్నారు. అది టీఆర్ఎస్ గెలిచి ఉండొచ్చు, నాగం జనార్దన్ రెడ్డి, వేరే పార్టీ, అట్లా రకరకాలుగా గెలిచినటువంటి సందర్భం లోపల త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాల మీద ఏర్పడేటువంటి తెలంగాణలో 2014 వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రజాస్వామిక సంస్కృతి, సంస్కారవంతమైనటువంటి పరిపాలన, నీతి నియమాలు, రాజకీయ పార్టీల విలువలు పెరుగుతాయని అనుకున్నాం. ఎందుకు చచ్చిపోయినారండి పిల్లలంతా కూడా? మరి వేణుగోపాలాచారి ఎందుకు చనిపోయినాడు? యాదిరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎవరి కోసం చేసుకున్నారండి? ఎమ్మెల్యేల కోసం చేసుకున్నారండి? వీళ్ళ కోసం అనండి? ఇప్పుడు పరిపాలించిన వాళ్ళు, పరిపాలిస్తున్న వాళ్ళు వీళ్ళ కోసం అనండి చేసినటువంటిది? ఇటువంటి భావజాలం ఉన్నటువంటి తెలంగాణ గడ్డ మీద, మట్టి మీద 2014 వచ్చిన తర్వాత ఏ ఉద్యమ నాయకుడైతే కేసీఆర్ ఉన్నాడో ఆయన్నే ప్రోత్సహించే అవసరం లేకున్నా కూడా ఆయన
రకరకాల కారణాలు చెప్పుకోవచ్చండి. మా ఎమ్మెల్యేలను కన్ను కొడితే పోతామంటున్నారు. కన్ను కొడితే పోయేటోడు మీకు ఎంతకాలం ఉంటాడండి? ఏ పార్టీ అయినా కానివ్వండి, పోతామంటున్నారు, వాళ్ళు పోయేటట్టు చేస్తున్నారు. పోనివ్వండి, మళ్ళీ ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు, మిమ్మల్ని ఎన్నుకుంటారు. మీరు ఇచ్చినట్టు ఎవరైతే పార్టీకి మోసం చేసిపోతారో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో అది మనం చూసినాము. మిమ్మల్ని ఆ మోసం చేసిపోయినటువంటి ఎమ్మెల్యేలను ఓడిస్తారు మీరు. కాబట్టి మీరు ఏం చేసిందంటే, ఒకసారి అధికారంలోకి వచ్చినాక అవతల పార్టీ ఉండొద్దు, ప్రజాస్వామ్యం ఉండొద్దు, ప్రతిపక్షం ఉండొద్దు, బబజారం ఉండొద్దు, ప్రశ్నించే గొంతు ఉండకూడదని 2014లో కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అదే దాన్ని అనేక సందర్భాల్లో విమర్శించి, ఇప్పుడు మీరు 2014లో చూస్తే ఒక 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇద్దరు మాజీ పిసిసి ప్రెసిడెంట్లతో సహా రాజేష్ గారు, ఒకటి కేశవరావు గారు, శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ అయినందుకు శ్రీనివాస్ గారు పార్టీ ఫిరాయించినాడు. ఎంపీ పదవి ఎక్స్టెండ్ అయినందుకు, రాజ్యసభ అయినందుకు కేశవరావు గారు మరి అక్కడి నుంచి నుంచి అక్కడ సిగ్గనిపిస్తుందండి వీళ్ళని చూసిన తర్వాత. ఆయన అంటే చనిపోయినాడు కానీ వీళ్ళు ఆయనండి నీతులు చెప్పలేదు, బయటకు వచ్చి నీతులు చెప్తున్నది, రాజకీయాల గురించి మాట్లాడుతున్నది, రాజకీయ ప్రతినిధులను చెప్పుకోవడం సిగ్గు ఉండాలి కదా వీళ్ళందరికీ కూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఉద్యమంలో ఉన్నాను, యాదవ్ సాబ్ ఉన్నాడు, మేము ఉన్నాము, రామ్మోహన్ గారు ఉన్నారు. ఉద్యమంలో మేము చూసినటువంటి బాధ, ఆ పిల్లలు చనిపోయినటువంటి బాధకి కనీసం ఒక 50 ఏళ్ళన్నా అటువంటి సంస్కృతి లేకుండా ఉంటే బాగుండేది. అయితే కేసీఆర్ అదే పద్ధతి చేసినారు. ఇతను వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మా 19 మంది ఎమ్మెల్యేలు 12 మంది పోయినారు. దళితులు బట్టి విక్రమార్కను ప్రతిపక్ష నాయకునిగా చేయకుండా అడ్డుపడ్డాడు, చేసినాడని చెప్పినటువంటి, రాళ్లతో కొట్టండి చెప్పినటువంటి మంత్రి పదవిని ఇచ్చి, ఆయన శ్రీనివాస యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చినాడు, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చినాడు, సుధీర్ రెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు. కాబట్టి ఏ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణ వరకు మాట్లాడుతున్నా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తుంగలోకి ప్రజల మనోభావాలను, తీర్పులను బురదలో జల్లి మరి వీళ్ళు పాలించేటువంటి పద్ధతి లోపల ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ 2 పార్టీలు ఎవరు గొప్ప అయినట్టు, ఎవరు మేము చేయనట్టుగా మాట్లాడుతున్నట్టు చాలా బాధాకరమైనటువంటి అంశం. ఏదైతే నేమి చివరికి ఇప్పటికి సుప్రీంకోర్టుకు వచ్చిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నది గవాయి గారు. ఒక సామాజిక ఉద్యమం నుంచి, సామాజిక రంగం నుంచి వచ్చినటువంటి గవాయి గారు మరొక సామాజిక వర్గం నుంచి, అదే సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి స్పీకర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక పౌరునిగా, ఒక మేధావిగా, ఒక విద్యావంతుడిగా నేను సిగ్గుపడుతున్నాను. నా స్పీకరు, నా తెలంగాణ స్పీకరు, తెలంగాణ అమరుల త్యాగాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ అడ్డం పడ్డటువంటి కాంగ్రెస్ కాదని ఇప్పించేటట్టుగా చేసినటువంటి ఏ ఉద్యమకారులు అయితే ఇలా ఆత్మ బలిదానాలు 1500 మంది పైగా 1969 నాడు కూడా 369 మంది పోలీస్ కార్పులు చనిపోయినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలకు ఏం పణం కట్టినారు వీళ్ళు అనేటువంటిది వాళ్ళు అడగవలసిన అవసరం లేదా? మనకు జరిగింది ఏదో జరిగింది. ఇవాళ 3 నెలల నుంచి 3 నెలలు జూలై 31 తేదీ నాడు ఆ స్పీకర్ బెంచ్ ఏదైతే గవాయి గారి బెంచ్ ఏదో ఒక తీర్పు ఇచ్చింది. 3 నెలల లోపల అక్టోబర్ 31కి అయిపోయింది. వీళ్ళు టైం అడుగుతున్నారు. రాజకీయాలు చదివి రోజు న్యూస్ పేపర్లో చదివితే మాకు టైం లేదు, వరదలు వచ్చింది ఇవ్వాలంటే చెప్పాల్సినటువంటిది నిర్ణయం చేయాలి కదా. నిర్ణయం చేసి ఇది తప్పు అని చెప్పగల. అందులో దానం నాగేందర్ గారు అక్కడి నుంచి ఎందుకే ఆయన పార్టీ ఫిరాయింపుల పితామహుడు, ఎక్కడ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అక్కడ పోయి ఇక్కడ వెంకరెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు అన్నట్లు 8 మంది వచ్చిండ్రు విచారణకు హాజరయ్యారు స్పీకర్ ముందు, కానీ దానం రాలేదు, కడియం రాలేదు. అంటే వీళ్ళిద్దరు డిసైడ్ అయినట్టున్నారు. డిసైడ్ అంటే వీళ్ళిద్దరూ పోటీ చేసినారు. రాజేష్ గారు ఈయన కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినాడు, ఆయన కూతురు కోసం ప్రయత్నం చేసినాడు. వీళ్ళిద్దరు రాలేదు వచ్చిందని కాదండి. ఇప్పుడు మొన్న ఏం జరిగిందంటే, బెంగాల్లో ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా, మన యాదవ్ సాబ్ చెప్పినట్టుగా, బెంగాల్లో జరిగినటువంటి ఏమిటి, అక్కడ మా బీజేపీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే ముకుల్ రాయ్ 2021లో బీజేపీ టికెట్ మీద ఎలక్ట్ అయినాడు. అంతకుముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నాడు. సరే, లాస్ట్ లో పార్టీ ఫిరాయించి మా పార్టీలోకి వచ్చినాడు, గెలిచినాడు. గెలిచిన తర్వాత 2021లో కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ పార్టీ అక్కడ గెలిస్తే, తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే దాంట్లో జాయిన్ అయినాడు. జాయిన్ అయితే మీరు 4 రోజుల కింద వచ్చిన జడ్జిమెంట్ నేను ఉటంకిస్తున్నటువంటి సందర్భం. మాకు సువేందు ఎక్కడండి ఇప్పుడు అట్లా అంటే, ఇప్పుడు మిమ్మల్ని కూడా అనే రోజులు వస్తాయి, మిమ్మల్ని కూడా అంటారు రేపు ఏంటి మీరేం చేశారు మీరు అట్లా అంటే, మొన్న ఆ సుజనా చౌదరి వాళ్ళంతా జాయిన్ చేసుకోలేదా, కేసులు ఉంటాయి అంటే. సరే, ఇక అది సెకండ్ సుజనా చౌదరి చాలా ఉండొచ్చు. సుజనా చౌదరి ఇంకా ఒకరిద్దరు ఎంపీలు జైలు అయినటువంటి పరిస్థితి అనేటువంటిది అది దానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు కదా. ఇప్పుడు అసలు విషయం చెప్పడం మానేసి వేరే డైవర్ట్ చేస్తా ఉన్నాడు. కరెక్టా కాదా? చరిత్ర కూడా ఉంటది కదా, చరిత్ర కూడా ఉంటది కదా. దాని చరిత్ర మీరు కాంగ్రెస్ లో మాట్లాడితే మాలాంటి వాళ్ళు తెలంగాణలో ఏం జరిగిందని కదా. చరిత్రను పక్కన చరిత్ర
దానికి ఉన్న చరిత్ర జ్ఞాపకం చేస్తున్నా. అదే జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మీరిద్దరు రెండు పార్టీలు, ఆయన కాంగ్రెస్ ఆయన రాలేదు, వస్తే ఆయనదే మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలియాలి కదా, నేనేమంటున్నా అంటే సరే మనం ఒకరి గురించి మన గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఉన్నాయి, మన డిస్కషన్ పెద్దగా అవుతుంది. వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం వెంకటస్వామి గారు. ఏంటి ఇప్పుడు ఈ అవసరమా ఈ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడము, ఈ ఇబ్బందులు, తర్వాత పాప స్పీకర్ మధ్యలో ఇరుక్కున్నట్టున్నాడు. స్పీకర్ ఈ రకంగా ఆగ్రహం నాకు తెలిసి ఎక్కడ జరగలేదేమనుకుంటా ఈ స్థాయిలో. సుప్రీంకోర్టు గవాయి గారు ఆ స్థాయిలో మీరు నిర్ణయం తీసుకుంటారా, లేక 1 వీక్ టైం ఇస్తాం, లేదంటే మేము తీసుకోవాలా, మీరు అసలు ఇది ఎంతవరకు అంటే తెలియదు కానీ నాకు. మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుంటారు మీరు అనే ఈ రకమైన కామెంట్స్ అనేది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవసరమా ఈ ఎమ్మెల్యేలది అని దీన్ని ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా మీకు? ముందుగా మీకు వెంకరెడ్డి గారికి, మా మల్లన్నకి అందరికి కూడా నమస్కారం. రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు అక్కడ. రామ్మోహన్ రావు నమస్కారం. ఇప్పుడు వెంకటరెడ్డి గారేమో మరి బాగా మంచి నీతి వాక్యాలు పలుకుతున్నారు, కానీ సో నేను దానికి వెళ్ళలే. మీరు ఆయన లేవనెత్తాను, ఆయన ఒక జాగ్రత్త పడ్డాడు, తెలంగాణకే పరిమితం అయిదామని అన్నాడు. కాబట్టి నేను కూడా మిత్రుడు అన్నదానికి పరిమితం అవుతాను. ఇక అది పెద్దగా అయితే లేదు, మనం అదంతా డిస్కషన్ పెట్టాలంటే 2-3 గంటలు అవుతుంది. మాట్లాడినప్పుడు గురువింజ మాటలు మాట్లాడకూడదు. నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ ఉన్నా అండి, కాంగ్రెస్ పార్టీకి నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ ఉన్నా. నార్త్ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్నే కొనుక్కపోయినటువంటి గొప్ప మహానీయుడైనటువంటి ప్రధానమంత్రి మా బీసీ బిడ్డ ప్రధానమంత్రికి మోడీ గారు. ఇక ఈయన అంతకంటే ఎగ్జాంపుల్ ఇంకా వేరే ఎక్కర్లేదు. అది బీహార్ మన అక్కడి నుంచి ఆ నార్త్ ఈస్ట్ నుంచి అక్కడ మొదలుకుంటే ఇక్కడ కర్ణాటక దాకా ఏం జరిగినా తెలిసి వాళ్ళ నీతుల గురించి మాట్లాడుతున్నాను. సరే, ఆయన నీతి వాక్యాలు చేసింది కాబట్టి దాని నీతి వాక్యాలను మాత్రం నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఒక ఈ ప్రజాస్వామ్యంలో, తర్వాత ఈ సిస్టమ్ లో ఒక నీతి నియమాలు ఉండాలనేటువంటి దాన్ని నేను ఇక్కడ కూర్చున్న నేను కానీ, మా మల్లన్న కానీ, లేకపోతే వెంకరెడ్డి గారు కానీ కోరుకోవడం, రామ్మోహన్ రావు కూడా కోరుకోవడం మంచిది. నేను కూడా కోరుకుంటున్నా. నేను నిన్ననే సందర్భం ఏదో వచ్చింది, ఎక్కడో ఈ వేరే టీవీలో మాట్లాడినైతే నన్ను అడిగిండ్రు యాంకరు, ఇది మీకు ఇబ్బందికరంగా లేదా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే? నిజంగా చెప్పాలంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు మాకు అక్కర్లేదు. వాస్తవంగా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని, అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వచ్చి చేరినా మేము తీసుకొని గాలికి పోయే కంపెనీ ఏదో చేసుకున్నట్టుగా ఉంది మా పరిస్థితి. మేము అలాంటి వాళ్ళు మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిని మా అధిష్టానం కల్పించింది అనేటువంటి చాలా స్పష్టం. అనవసరమైంది. మాకు మెజార్టీ వచ్చింది. తర్వాత రెండో విషయం ఏంటంటే, అసలు గవర్నమెంట్ పర్మిటేషన్ కాంబినేషన్ లో లేకపోతే మ్యాజిక్ ఫిగర్ లో చూసుకున్నట్టయితే మా గవర్నమెంట్ కూలిపోతుంది అనే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఆడ ఉన్న సంఖ్యా బలాలు అట్లా ఉన్నాయి. సరే, ఎవరో శ్రీహరి గారు లాంటి వాళ్ళు, లేదా కేటీఆర్, హరీష్ రావు ఏదో ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, 3 నెలల ముచ్చట అన్నారు, తర్వాత ఇది కూలిపోతుందని అని బెదిరించిండ్రు, అందుకని మా వాళ్ళు చేసిండ్రు అనేటువంటి సమర్థన. పార్టీలో జైన్ అయిన ఫస్ట్ పర్సన్ మీ ఇప్పుడు ఎవరైతే జైన్ అయ్యారో అతనే అన్నారు కదా, కడియం శ్రీహరి అన్నారు కదా వారం రోజుల. నేను ఏమంటున్నానంటే, ఒక అంటే రాజకీయాల్లో ఉన్న మల్లన్న ఒక మాట అన్నాడు, విలువలు ఉండాలి కదా, ఆదర్శంగా ఉండాలి. అసలు ఆదర్శాలు ఎక్కడి మల్లన్న? ఈ రాజకీయాలలో ప్రజాస్వామ్యం అనేటువంటి ఖూనీ చేయబడ్డది. ఆ ఖూనీ చేయడంలో ఒక ప్రధాన భూమిక డెఫినెట్ గా కేసీఆర్ గారు పోషించినారు. దాన్ని కంటిన్యూ చేయడం అనేది, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించిన మేము మళ్ళీ వచ్చినప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ కేసీఆర్ గారిని విమర్శించిన తర్వాత వెంకటస్వామి ఒక పాయింట్ ఇక్కడ కాదు, వెంకటస్వామి గారు ఇక్కడ ఒక పాయింట్. ఈరోజు ఆ రోజుల్లోనే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ మీ పార్టీకి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మీరు సరే కోర్టుకు వెళ్ళారనుకుంటారు, అంత సీరియస్గా ఈరోజు ఏదైతే కేటీఆర్ ఎంత సీరియస్గా దానిపైన ఉన్నారు కదా, ఆ స్థాయిలో మీరు కూడా అంత సీరియస్గా ఫైట్ చేసి ఉంటే నెక్స్ట్ ఇంత జరిగేది కాకపోవచ్చేమో. మీరు అంటే ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు అది ఎవరు చేయాల్సిందంటే మా బట్టి విక్రమార్క గారు గట్టిగా చేయాల్సి ఉండేవాళ్ళు. ఏంటంటే ఎల్పీ లీడర్ కాలేకపోయినాడు, ఎల్ఓపి కాలేకపోయినాడు అనేటువంటి పరిస్థితి ఉండే. బట్ కారణాంతరాలు ఏవైనా కూడా పార్టీ పరంగా కానీ లేకపోతే
వ్యక్తుల పరంగా కానీ అంత గట్టిగా ప్రయత్నం చేయలేదు. అదే అంటున్నా, అంత గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజుల్లో యాక్షన్ తీసుకునే వాళ్ళు, అది కూడా అయిపోయింది. కొంత ప్రజా ఉద్యమాన్ని తీసడానికి ప్రయత్నం చేసిండ్రు బట్టి గారు, కానీ అది కూడా ఏం పెద్దగా ముందుకు సాగలేదు. కారణాంతరాలు ఏమైనా కూడా అంత ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేసినా చేయకపోయినా ఇక తప్పే, అది ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా. అయితే ఇలా విషయం ఇక్కడ దాకా వచ్చింది కదా, నేను వెంకటరెడ్డి అన్న ఒకసారి అడుగుతున్నా, 3 మాసాలలో తేల్చండి అని రాష్ట్రపతి సహా అందరికీ ఈ గడువు ఇంత పెట్టుకోవడము, బిల్లులు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి మాట అది సుప్రీంకోర్టు ఇస్తే, ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇవాళ అది రాష్ట్రపతి అయినటువంటి మా అమ్మగారు, ఆమెకి మాత్రం తెలంగాణ సంబంధించినటువంటి బీసీ బిడ్డల బిల్లు మాత్రం పెట్టుకున్నాడు. అక్కడ ఎవరు అడుగుతలేరు, ఏ సుప్రీంకోర్టు అడుగుతలేదు, ఏ రాజకీయ పక్షాలు అడుగుతలేవు. సరే ఇవాళ నేను ఆయన దళితుడే ఈయన దళితుడే అని మాట వెంకరెడ్డి గారు అంటున్నారు. సరే కనీసం ఈ దళితునికి కనీసం విచారణ చేసి దానికి ఒకటి వెంకటస్వామి గారు సరే అది అంతా ఒకటి. ఇప్పుడు ఏంటి, ఇది ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇది ఇప్పుడు మీ అవగాహన కోసం ఇప్పుడు ఎట్లా మీ ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే, ఇది నెక్స్ట్ ఖచ్చితంగా ఈ 1 వీక్లో ఖచ్చితంగా మాకు జవాబు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఈ అనర్హత పైన వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? స్పీకర్ గారు వివాద రహితుడు, ఆయన సౌమ్యుడు, వివిధ రహితుడైన వ్యక్తిగతంగా కూడా ఈ విషయంలో కూడా విచారణ చేపట్టినాడు. ఇప్పటిదాకా ఇంత పెద్ద స్థాయిలో ఇదంతా దాన్ని చేసినటువంటి ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం ఇక్కడ జరగలే. వీరు చేసిన ఇంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ చేసినట్టుగా గుర్తుంది నాకు. సో తర్వాత ఇక్కడనే జరుగుతుంది. దీన్ని ఇంతే సవ్యంగా చేస్తే నా ఉద్దేశం అయితే, నేను మా పార్టీకి కూడా సలహా ఇస్తున్నాను, వచ్చిన ఎమ్మెల్యేలు కూడా సలహా ఇస్తున్నాను. అయ్యా మీరు ఏమైనా అంటే మరి రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్ పోదాము, తప్పనిసరిగా మళ్ళీ 10కి 10 మనం గెలిచే అవకాశం ఉంటది. కాబట్టి నా ఉద్దేశంలో అయితే స్పీకర్ గారు అంటే చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు రాజీనామా చేస్తే బాగుంటది అంటారు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా మంచి జోష్లో ఉంది కాబట్టి ఈ ఊపులో లేకున్నా నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పదే ఏం చెప్తారంటే, మా ప్రభుత్వాలను కూల్చిన సందర్భంగా వాళ్ళతో రిజైన్ చేయించింది. కూల్చుడే అంటే దొంగ దెబ్బ కొట్టడం అన్నట్టు. సో కూల్చడం కానీ ఇటు వచ్చి నేను నైతికంగా బాగా పనిచేసినాను, కనీసం అదన్నా చేయనండి. ఇప్పుడు సరే 10 మంది. ఓకే, రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ముగ్గురు సమయాన్ని నాకు ఇవ్వాలి, ఎందుకంటే రాజేష్ గారు గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు. నేను భవిష్యత్తు చెప్పే ముందు ఏం జరుగుతుందో చెప్తాను నేను, కానీ మొదట్లో చెప్తాను నేను. ఆయారాం గయారాం సంస్కృతిని పరిహరించడానికి కాంగ్రెస్ పార్టీ యువ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ బిల్లు తీసుకొచ్చారు. ఆయన ఊహించలేదు అంటే ఇంత దుర్మార్గంగా ఫిరాయింపులు జరుగుతాయని కూడా. అందుకని ఫస్ట్ ఫిరాయింపుదారుల చట్టాలు ఏం చేసిందంటే, స్పీకర్ కి అధికారం ఇచ్చుకుంటూ 1/3 సరిపోతుంది అనుకున్నాడు. అంటే 3 ఉంటే, సింపుల్ మేజర్ చెప్పండి, 3 ఉంటే ఒకటి మారితే 1/3 అవుతారు. 100 మంది ఉంటే 33-34 మంది మారితే 1/3 అవుతారు. కనుక చట్టంలో అది పెట్టారు. కానీ దాన్ని అధిగమించి 1/3 అంటే 3 ఉంటే ఒకటి మారేసి మొత్తం పార్టీ ఫిరాయించినట్లు లెక్క కాదని ఫిరాయింపుల బిల్లును తప్పించుకున్నారు, ఫిరాయింపుల చట్టం తప్పించుకున్నారు గతంలో. ఇప్పుడు ఏంటంటే దాన్ని 2005లో సవరించారు కూడా. ఏమని 1/3 సరిపోతలేదు, 2/3 చేశారు. 2/3 చేస్తే ఏమైంది, ఇప్పుడు 2/3 కూడా అధిగమించి, అంటే శతకోటి దళితులకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి చేసే ప్రయత్నం చేస్తుంది. నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం మాట్లాడు. అయితే ఇక్కడ 2 జరుగుతాయి. మొదట్లో మన తెలంగాణకే వస్తాయి. దేశంలో ఏం జరిగి చెప్పాను కదా, ఆయారంగా సంస్కృతి ఎట్లా ఉండేస్తారని చూసినాం. ముఖ్యంగా అస్సాంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం ఫిరాయించిన సందర్భం చూసినాం మనం కదా. ఇక్కడికి వచ్చే కల్లా తెలంగాణలో మొదలుపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో 10 మంది 12 మందిని చెప్పుకొని కూడా చేస్తే అప్పుడు ఏమైంది, పార్టీలు అవే, వ్యక్తులు వాళ్ళే, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతున్నారు అంటున్నాడు. ఒక మాట చెప్తాను. కేఆర్ సురేష్ రెడ్డి గారు మనకు ఆయన ఉన్నారు. ఆయన ఏంటి, గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆయన స్పీకర్ గా ఉండేవాడు. 4 ఏళ్లు తార్చారం చేసి చివరికి మీ పదవులు పోతే పెన్షన్లు రావని చెప్పి రాజీనామా చేయమని చెప్పింది కదా. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ లో ఉన్నాడు. కోసామి శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు, చాలా పెద్ద పేరు, ఆయన స్పీకర్ గా ఉన్నారు. ఆయన అప్పుడు ఏమైంది? కాకపోతే కేసీఆర్ చేసిన పని ఏంటంటే, మీరు ఇంతకుముందు వెంకటస్వామి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మనం ఏం వద్దన్నది, ఎందుకంటే ఆయన విమర్శించిన కానీ అంతకంటే మనం విమర్శించలేము. ఏమైంది,
ఇదే లక్ష్మీపుత్రుడు ఏం చేసిండు అన్నాడు, ఫిరాయింపుదారులను మద్దతు ఇచ్చుకుంటూ తాత్సారం చేసిండా చేయలేదా? స్పీకర్లు అందరూ ఆయా రాజకీయ పార్టీలకు బద్దులై ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు. చూస్తే మీరు ఆనాడు రాజీనామా చేయించిన కేఆర్ సురేష్ రెడ్డి కానీ ఆయన కన్నా మించి నిజంగా చెప్పాలంటే గడ్డం ప్రసాదరావు గారు చాలా సౌమ్యుడు, అసెంబ్లీ నడపడంలో బ్రహ్మాండమైన పనిచేస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పార్టీ కట్టుబడి ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు. అందుకనే ఇప్పుడు వెంకటరెడ్డి గారు నేను ఒప్పుకోను, ఆయన దళితుడు ఈయన దళితుడు, నిజంగా కులాలు మతాలు ఆపాదించకండి. నేను ఏమంటా, సుప్రీంకోర్టు ఆయన దళితుడు కనుక ఈయన దళితుడు సమస్య లేదు, ఈయన స్పీకరు ఆయన ప్రధాన న్యాయమూర్తి, అంతవరకు చూద్దామా. ఆయన దళితుడు అయితే మాత్రాన కేసే కదా, తమ్ముడు పేకాటే, బావమడి. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఇక జరగబోయేది చెప్తాను. ఇప్పుడు ఏం జరిగింది, గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు, శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నాడు. ఒక్కొక్కడు మారుతున్నప్పుడల్లా ఇదే కేసు వేస్తే అప్పుడే ఆగిపోతుంది కదా. ఇప్పుడు జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మంచి పని చేసింది ఏంటంటే 10 మంది పోగానే జాగ్రత్త పడి కేసు వేసిండు, అక్కడికి అయింది. దారులు తెరిచి ఉన్నాయి, వస్తూనే ఉంటారు. చూడండి, 26 మంది రాకపోతే అడగండి అని 10 మంది వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడు, 16 మంది వస్తారని ఒప్పుకుంటాడు. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ ప్రసంగాలు చేస్తారు. మాకు 10 మంది తీసుకున్నారు, ధైర్యంగా బాజాప్తా చెప్తున్నా, ఇంకో 16 మంది వస్తారని ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఈ ముంజేది కంకణానికి అర్థం ఎందుకు? ఇంకా ఈ శశిబీసులు ఎందుకు అంటే రాజకీయం అట్లాడుతుంది, రాజ్యాంగం అట్లాడుతుంది. అవును రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడే బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో ఏమన్నారు, ఇక 4 రోజులకే పడిపోతుంది గవర్నమెంట్, ఇక ఒక్క నెలలో ఉంటుంది చూడండి. మరి ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు పడ్డారు. తప్పు కదా, అదే చెప్తున్నాం. ఆనాడు కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ పార్టీలు అందరూ వాళ్ళ వేసి మార్చుకుంటున్నారు. నేను మార్చు కదా. నేను మొట్టమొదటి 63 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కేసీఆర్ తీసుకుంటే 4 వ్యాసాలు రాసిన, ఇది తప్పయ్యా, 63 మంది ఉంటే మా ప్రభుత్వం నాగం చేస్తారు, తెలంగాణ స్ఫూర్తి నాశనం చేస్తారు, అయిపోతుంది అన్నాడు. మరి 85 మంది ఉన్నప్పుడు ఎందుకు చేసుకున్నాడు? 2018 85 మంది ఎన్నికైంది, 104 మంది వారి అధికారాన్ని దిగిపోయే నాటికి 104 మంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే అవకాశం అర్హత లేదంటారు మీరు? లేదు, అదే చెప్తున్నా. అంటే వీళ్ళకి లేదు కాదు, మొదలు కాంగ్రెస్ పార్టీకి లేదు కదా. ఆనాడు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, ఉద్యమ సభలు తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికి ప్రశ్నించే అధికారం? నేనేమంటున్నాను, అన్ని పార్టీలు ఇలా పాపం తలాపిడి 2 ప్రధాన జాతీయ పార్టీలు ఉన్నాయి. అందుకని ఆనాడు వాళ్ళకి ఎట్లా లేదు కాంగ్రెస్ వాళ్ళకు, ఈనాడు లేకపోయినా సరే. ఇంతకుముందు వెంకటస్వామి గారు ఒప్పుకున్నారు కదా రాజేష్ గారు, ఏమని, మేము చేసేది ఉండే చేయలేదు. నిజంగానే బట్టి విక్రమార్క సిఎల్పిని విలీనం చేసుకున్న సందర్భంలో 2 సార్లు చేసుకున్నారు. 21 మంది 2014 గెలిస్తే 13 మందిని చేసుకొని సిఎల్పిని విలీనం చేసుకున్నారు. 2018 19 మంది ఇచ్చారు, 2 తక్కువ. అప్పుడు 12 మంది చేసుకొని వాళ్ళు చేసుకున్నారు. ఇదే రేవంత్ రెడ్డి కేటీఆర్ అంత వీళ్ళంతా సీరియస్ గా వాళ్ళు ఫైట్ చేయలేదు అండి. ఇప్పుడు కేటీఆర్ ఇంత ఫైట్ చేయలేదు వాళ్ళు. ఆనాడు శంకర్లో పోసిండు, ఫిరాయింపు చట్టం కింద తీసుకొచ్చుకొని 1/3 2/3 వచ్చేసింది, అయిపోయింది అన్నాడు. అంతకుముందు ఒక్కొక్కరు పోయింది కదా, అందరూ ఒకసారి పోలే మూట కట్టుకొని. ఇప్పుడని 10 మందికి 10-15 రోజులు నెల రోజులు పోయింది. కానీ అప్పుడైతే నెలల తరబడి జరిగింది కదా ఆ ఫిరాయింపులు. మరి అప్పుడు ఎందుకు కోర్టుకు పోలేదు? కోర్టు కూడా మంచిది అంటున్నాడు. ఇప్పుడు కోర్టు పోవడం వల్ల ఏమైందంటే వాస్తవం బయటపడింది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది? రామ్మోహన్ రావు ఏమీ కాదు, ఇద్దరు మాత్రం పోతారు. అది కూడా వాళ్ళు రాజీనామా చేస్తారు. వాళ్ళు ఇప్పటికీ సమాధానం చెప్పలేదు, నోటీసుకు ఇవాళకే జవాబు ఇవ్వలేదు. వాళ్ళు ఇద్దరు పూర్తిగా ఫిరాయించినట్టు రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇదే దానం నాగేంద్ర గారు 2024లో టీడీపీ నుంచి గెలిచిండు. ఒకసారి చరిత్ర చెప్తే 24 గెలవంగా కాంగ్రెస్. కాదండి రామ్మోహన్ రావు గారు, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అన్నట్లు ఈ ఇద్దరు రాజీనామా చేసిన తర్వాత ఈ 10 మంది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు కావచ్చు, ఈ కాంగ్రెస్ కు కొంచెం జోష్ వచ్చింది కదా. రాజేష్ గారు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. జూబ్లీస్ గెలుచుడు వేరు, శేషన్ గన్పూర్ గెలుచుడు వేరు, ఖైరతాబాద్ గెలుచుడు వేరు, ఇంకోటి గెలుచుడు వేరు. అన్ని ఎన్నికలు నల్లేరు మీద నడికి అయితే అంటారా? కాదు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. ఇక్కడ చెప్తాను ఏం జరుగుతుందో చెప్తాను. ఏం కాదు, ఇంకో 4 ఏళ్ళు నడుస్తుంది అంత కేసులు. ఎందుకు నడుస్తాయి చెప్తాను. ఎట్లా అంటే ఇద్దరిది మాత్రం ఉప ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఉప ఎన్నికలు ఏం లేవు. సాధారణ ఎన్నికలు ఇప్పుడు మన జనరల్ గా ఉండే 4 రాష్ట్రాల ఎన్నికలు 2026 ఏప్రిల్ మేలా జరుగుతాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్. వాటితోనే ఇప్పటిదాకా మన ఉప ఎన్నికల్ని క్లోజ్ చేసి. ఒక పాయింట్ అండి రామ్మోహన్ రావు, ఇక్కడ ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు మీరు నిర్ణయం తీసుకుంటారా 1 వీక్ లో జవాబు చెప్తారా లేదా? లేదు అంటే మీరు సెలబ్రేషన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అంటే స్పీకర్ పైన చర్యలు తీసుకుంటారా? ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఏంటంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు కొన్ని వ్యవస్థలను గౌరవిస్తుంది, ఆ వ్యవస్థల పట్ల సానుకూలంగా మాట్లాడుతుంది.
కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని చేయాలని మారుతూ ఉన్నాడు. జవాయి గారు 23వ తారీఖు దాకానే ఉంటారు. ఈ లోపల ఏం కాదు, ఇప్పుడు ఆయన పోతున్నాడు. ఈ లోపల ఆయన వెసులుబాటు ఇచ్చింది ఏంటంటే, ఇంతకుముందు వెంకటస్వామి గారు చెప్పారు కదా, మన రాష్ట్రపతికి రామ్మోహన్ రావు గారు ఆయన 24 వెళ్తున్నారు కాబట్టి 1 వీక్ టైం పెట్టాడు అంటే కరెక్ట్ అదే రోజు వస్తుంది మళ్ళీ. 4 వారాలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు 4 వారాలు కానీ రామ్మోహన్ రావు గారు 4 వారాలు కాదు, 1 వీక్ లో సమాధానం చెప్పాలని చెప్పారు. చెప్పాలి అంతే తప్ప సమాధానం చెప్తాను. ఇప్పటికీ ఆల్రెడీ ఒక మాట చెప్తున్నాను. నేను న్యాయవాదిని, 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటేమో కోర్టు ధిక్కార పిటిషన్ కేటీఆర్ గారు వేయక ముందే ఇదే స్పీకర్ ఒక పిటిషన్ అంటే పెట్టిండు. ఏమనంటే, మాకు టైం సరిపోలేదు, ఇంకో కొన్ని టైం ఇవ్వండి, మేము విచారణ జరుపుతున్నాం, అండర్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ అని చెప్పుకుంటూ పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈ పిటిషన్ లో 1 వీక్ లో జాబ్ చెప్పన్నా, జాబ్ చెప్తారు. అది సేమ్ అదే జవాబు చెప్తారు. ఏం చెప్తారు? అయ్యా మేము మొన్నటి దాకా విదేశాలకు పోయినా 20 రోజులు లేను, ఇప్పుడు జరుగుతున్నది, విచారణ జరుగుతుంది, మధ్యలో ఉన్నాం కనుక మాకు టైం ఏంటి, ఖచ్చితంగా చేస్తామంటారు. అది ఒప్పుకుంటుంది. 4 వారాల టైం అనేది దానికి ఎట్టించిందో ఇది కూడా 4 వారాలకు పోతుంది అంటున్నారు. జరిగే తర్వాత చెప్తాను. ఈ ఇద్దరు రాజీనామా చేస్తే ఎన్నికలు ఇప్పుడు రావు, 6 నెలలు పడుతుంది. రాజీనామా ఇప్పుడు చెయ్యరు, ఇంకొక 4 నెలలు ఆగి చేస్తారు. 2 నెలల ముందు చేస్తే ఆ షెడ్యూల్ విడుదల కన్నా 2 నెలల ముందు చేసినా ఖాళీ పెడతారు కనుక పోతుంది. ఈ ఇద్దరు కాదు సమస్య. 8 మంది విచారణ జరుపుతున్న క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక మాట ఊహిద్దాం, తీర్పు 8 మంది సస్పెండ్ చేసిండు అనుకుందాం. ఎవరు? స్పీకర్. ఆటోమేటిక్ హైకోర్టుకు పోతారు. ఇక కోర్టుల సంగతి తెలవంది ఏమున్నది, తాత కేసు వేస్తే మనవాడి దాకా దిగదు, కోర్టులో ఒక 6 నెలలు ఏడాది పోతుంది. సో దాని మీద వీళ్ళు చేయాలి. ఒకవేళ స్పీకర్ నిరాకరించిన ఎవరిని సస్పెండ్ చేయలేదు. వీళ్ళందరూ టీఆర్ఎస్ లో ఉన్నారు, సొక్కం బంగారం. వీళ్ళు వాళ్ళ జీతాలు కూడా ఇస్తున్నారు పార్టీకి. మలయాళంగా నిజమే కదా, వాళ్ళ జీతాలు నుంచి ఇస్తున్నారు, మేము జీతాలు ఇస్తున్నాం అని మాట్లాడుతున్నారు, దేవుని కాండం అంటున్నారు. అదే నమ్మి స్పీకర్ గా అనర్హత వేయలేదనుకోండి, కేటీఆర్ పోతాడు, ఎవరో కోర్టుకు పోతారు ఇద్దట్లా. అప్పుడు 6 నెలలో ఏడాది హైకోర్టులో అవుతుంది. హైకోర్టు తర్వాత హైకోర్టు ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, సుప్రీంకోర్టుకు పోతారు. మళ్ళీ గవాయి లాంటి వాళ్ళు, మళ్ళీ మా సూర్యకాంత్ ఆయన పదవి. రామ్మోహన్ రావు గారు ఇదంతా కంటిన్యూ జరుగుతూనే ఉంటారు. ఒకటి రావణ కాష్టం, ఒక మాట సార్, ఈ రావణ కాష్టం గతంలో కేఆర్ సురేష్ రెడ్డి ఎట్లా చేసిండో, గతంలో ఉన్న మన శ్రీనివాసరెడ్డి ఎట్లా చేసిండో, ఈ స్పీకర్ కూడా, ఈ స్పీకర్ కొద్ది రోజులు ఉంచుకుంటాడు, నడుస్తా చూడండి. ఇంకో 4 వారాలు నడుస్తుంది, ఇంకా 8 వారాలు నడుస్తుంది. తర్వాత తీర్పు ఏదొచ్చినా ఇరుపక్షాలు ఎవడో పోతాడు. అక్కడ కోర్టులో మాత్రం సుప్రీం కోర్టు తీర్పు వచ్చే కల్లా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, వచ్చే ఎన్నికలకు సమాయత్తం. మల్లా యాదవ్ గారు, సో ఇప్పటికైతే నాకు తెలిసి మీ బీఆర్ఎస్ పార్టీలో కాస్త అంటే మొన్న ఈ జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఒక డీలా పడ్డ ఈ తీర్పుతోటి, ఈరోజు తీర్పు స్పీకర్ నిర్ణయంతో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, మళ్ళీ గెలుస్తామని ఒక ధీమా ఉందా? ఎందుకంటే జూబ్లీస్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయింది. మీరు మరి రేపు ఏంటి, ఒకవేళ ఇప్పుడు కడియం కావచ్చు, లేకుంటే ఇటు దానం కావచ్చు, రాజీనామా చేస్తే రేపు ఎన్నికలు వస్తే గెలిచే పొజిషన్ ఉందా? ఎందుకంటే జూబ్లీస్లో మీరు గెలవలేకపోయారు అనేది ఒకటి ఉంది. ఒకవైపు కేసీఆర్ బయటికి రావట్లేదు, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఆ కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి కామెంట్ చేశాడు. మొన్న జూబ్లీస్ ఎన్నికలు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగితే డెఫినెట్ గా గెలుపు మాదే, కానీ జరగలే. ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉన్న అస్త్రశస్త్రాన్ని ఉపయోగించి, అధికారాన్ని ప్రయోగించి, పోలీసు వ్యవస్థను వాడుకొని నాయకుల్ని భయభ్రాంతులు చేసి రకరకాలుగా పాల్పడ్డారు. అంటే గతంలో బై ఎలక్షన్లు కాదండి మల్లా యాదవ్ గారు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్లు జరిగినాయి. మీరు జరిగినప్పుడు ఓట్లు వచ్చిరా, ఎవరు వచ్చిరు అనేది అప్పుడు అట్లే జరిగిందా? ఇప్పుడు ఆయన 3000 ఓట్లు కాంగ్రెస్ పరిమితమైంది హుజూరాబాద్ లో, వేరే వాళ్ళు వేస్తే కాదు కదా. ఆడ మామూలుగా ఈటల రాజేందర్ గారే గెలిచారు కదా. దుబ్బాకలో జరిగిన ఎన్నికలు బీజేపీ వ్యక్తి గెలిచింది కదా, మేమే అధికారంలో ఉన్నాం కదా. హుజూరాబాద్ లో, దుబ్బాకలో, రెండిట్లలో మేము అధికారంలో ఉండగా మేము ఓట్లు వేసుకుంటే వాళ్ళు కూడా చూసాం కదా. మునుగోడులో, హుజూర్నగర్ లో, నాగార్జున సాగర్ లో జనాలు వచ్చిర్రు, ఓట్లు వేసిర్రు. మరి అక్కడ కూడా ఒకవేళ మేము వేసుకోవాలనుకుంటే అక్కడ కూడా వేసుకుంటాం కదా. దుబ్బాక, హుజూరాబాద్ ఎందుకు వదిలిపెడతాం? వదిలిపెట్టాం కదా. కాబట్టి అధికారం అనేది ఏం చేసిరు, ఏంటిది అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు, జరుగుతుంది అది. అయితే అంతటా అదే రకంగా జరుగుతుంది అనుకోవడం కూడా పొరపాటే. ప్రజలు అప్రమత్తమవుతారు, చైతన్యవంతమవుతారు, మా పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తమవుతారు, దానికి సంబంధించిన ప్రణాళిక చేస్తారు. రేపు ఎప్పుడు ఏ ఎన్నిక జరిగిందండి? ఇప్పటికే 2 సీట్లు కోల్పోతారు, ఒకటి కంటోన్మెంట్ కోల్పోతారు, ఇప్పుడు జూబ్లీస్ కోల్పోతారు. కంటోన్మెంట్ ఎన్నికలైన కొత్తలో మొదలైంది, దానికి సంబంధించి అనేక రకమైన ప్రయోగాలు జరిగినాయి. అది హైదరాబాద్ రూరల్ అర్బన్ కాబట్టి రూరల్లో ఉన్నంత ప్రభావం లేకపోవచ్చు. ఏది ఏమైనా ఈ ఉద్యమ పార్టీగా ఈ గెలుపోవటంలో ఈ రోజు కొత్త కాదు. ఈ గెలుపు కోసమే అని అనుకుంటే మధ్యలో
రాజీనామాలు ఎందుకు చేస్తుండే? ఎన్నిసార్లు రాజీనామాలు చేసి ఎన్నిసార్లు గెలవలేదు? పదవులు శాశ్వతం కాదు, రాజీనామాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏం కాదంటారు. అంతే కదా. ఎన్నికలు కూడా కొత్త కాదు, ఓడిపోవడం కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. గెలిచినాం ఓడిపోయినాం, ఏదైనా తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే పార్టీ. ఎన్నికలలో పోటీ చేయడం అనేది మా లక్ష్యం, మా ధర్మం. అది పోటీ చేస్తాం, ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. ప్రతిపక్ష పాత్రలైనా ఈ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రయోజనాల కోసం అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటాం. గెలిచినా ఓడిపోయినా అది ప్రజా జీవితంలో ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాము, రేపు ప్రజలు తిరస్కరిస్తారా స్వాగతిస్తారా ఏదైనా వాళ్ళ చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నిక మాత్రం 100% ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగానే అక్కడ రిజల్ట్, అంటే మామూలుగా ఎన్నిక జరిగింది, రిజల్ట్ కూడా అదే రకంగా వచ్చింది. ప్రతి దగ్గర ఆ రకంగానే మంది మార్బాలంతో, పోలీసు ప్రయోగంతో, లేకపోతే అధికార దర్పంతో జరుగుతాయని అనుకుంటే అది పొరపాటు. ఏంటి వెంకటస్వామి గారు, ఆ స్థాయిలో జరిగినాయి అక్కడ జూబ్లీ హిల్స్ లో? ఈ మల్లన్న ఆత్మవంచన చేసుకుంటే నేను ఏం చేస్తా గానీ, వాళ్ళకు దొరికిన స్వేచ్ఛ, వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు అలా మొత్తము జబ్బలు దర్శిగా మేమే గెలుస్తున్నాం అని చెప్పి. ఇప్పుడు మల్లన్న కూడా ఒక డివిజన్ లో తిరిగాడు కదా, మల్లన్న కూడా ఏరియాలో డివిజన్ లో తిరిగినట్టున్నాడు. ఎవరిని తిరగనియదా? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు మల్లన్న దగ్గర నుంచి మొదలుకొని కేటీఆర్ దాకా, ఓ కేసీఆర్ గారు రాకపోవచ్చు కానీ అందరూ అక్కడే ఉన్నారు. అందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సంపూర్ణ ప్రయత్నం తర్వాతనే ప్రజలు ఒకవైపు తీర్పు ఇచ్చినారు. సో దాన్ని ఇప్పుడు మాకు గుండాయుధం చేసినారు, లేకపోతే అది చేసినారు, ఇది చేసినారు, పోలీసు ఉపయోగించినారు, ఇదంతా మాట్లాడాలి. ఓకే వెంకటస్వామి గారు, నేను వెంకరెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు మీ దగ్గరికి మీతో మాట్లాడించాక వెంకరెడ్డి దగ్గరికి వెళ్తాను. ఒకవేళ ఇది రాజీనామా చేస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ కాంగ్రెస్ సేమ్ ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఏ రకంగా అయితే రిజల్ట్ వచ్చిందో, రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఎమ్మెల్యేలు అట్లానే ఉంటుందంటారా? అట్లే ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తాము, ప్రయత్నం చేస్తాము. ప్రజలు ఎలా తీర్పిస్తారనేది ఇప్పుడు చెప్పలేము. కాదండి, జూబ్లీ హిల్స్ ఎన్నిక వేరు, ఇవి వేరు కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మేము 3rd పొజిషన్ లో ఉన్న వాళ్ళమే గెలిచినాం. 3 సార్లు ఓడిపోయిన చోటనే గెలిచినాం. ముఖ్యమంత్రి గారు రెఫరెండం ఎందుకు ఒప్పుకోలేదని, ఒకవేళ నిజంగా వారికి నమ్మకమే ఉంటే, అభివృద్ధిని చూసి ఓటేస్తారనుకుంటే, ఒక విలేకరు ప్రశ్నకి రెఫరెండాన్ని ఒప్పుకోలేదు, మరి నిజంగా నమ్మకమే ఉంటే రెఫరెండం అంటారా? నాకు అర్థం కాలేదు. ఈ దేశంలో ఎక్కడ గెలుస్తామనే ధీమా ఉంటే ఒప్పుకుంటారు. ఒక్క ఉప ఎలక్షన్ కు ఉప ఎన్నికను పెట్టుకుని రెఫరెండం అంటారా? ధీమా ఉంటే, గెలుస్తామనే నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, అభివృద్ధిని చూసి ఓటేస్తారనుకుంటే, రేవంత్ రెడ్డి పాలన ఆశీర్వదిస్తారనుకుంటే కదా తోటి మాట్లాడుకోకూడదు. రేవంత్ రెడ్డి అభివృద్ధిని చూసే కదండి అక్కడ జూబ్లీ హిల్స్ లో గెలిచింది. మల్లాయాదవ్ గారు జూబ్లీ హిల్స్ లో మాకంటే ఎక్కువ అద్భుతమైనటువంటి ప్రచారం చేసి గల్లీ గల్లీ తిరిగినటువంటి వాళ్ళు ఓడిపోయినారు. సో దాంట్లో రేపు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది మనం చెప్పలేము. ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా దాని మీద రాజీనామా చేసిన, కోర్టుకు పోయినా, అన్ని కూడా పెద్ద ప్రాసెస్ ఉన్నాయి. సరే, ఎప్పుడు వచ్చినా కూడా మేము వెన్ కంపేర్ టు ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ఏదైతే ఏమంటానంటే, ఒకటి వెంకటస్వామి గారు ప్లీజ్, ఇక్కడ ఇప్పుడు మీరు పదే ఏమంటున్నారంటే, నేను ఈ కోర్టుది వచ్చిన తర్వాత కూడా నేను కొంతమంది కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతుంటారు, ఎస్ మాకు జూబ్లీ హిల్స్ మెజార్టీ ఏదైతే ఉందో, సో ఆ ఉత్సాహంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు, రేపు ఇక్కడ ఇవి వచ్చినా కూడా గెలుస్తామన్నారు. కానీ ఇక్కడ నేను అదే అన్నా, జూబ్లీ హిల్స్ ఎన్నికలు వేరు, ఇక్కడ ఫిరాయింపు కదా. సో అక్కడ మీరు కాదనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మళ్ళీ ఆగ్రహంతో ఆ ప్రజలు అయితే ఉంటారు కదా, మళ్ళీ మీకు ఏ రకంగా అక్కడ వేస్తారు అనేది, ఏ రకంగా మేము అక్కడ గెలుస్తామనేది. ప్రజలు అట్లా లేరండి. ఒకరు అట్లయితే ఫిరాయింపుల మీద జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళు ఫిరాయించారు కాబట్టి మళ్ళీ ఎలక్షన్ వస్తే, అంటే ఇప్పుడు జనరల్ ఎలక్షన్ కే వచ్చేద్దాం. జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫిరాయింపుదారులంతా ఓడిపోయినారా? ఒక మాట, ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్తాను. మీరు అన్నాడు కనుక ప్రశ్న నాకు తెలిసి చెప్తాను, మేము డిస్టర్బ్ చేయడం కాదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఫిరాయింపుదారులందరినీ రాళ్లతో కొట్టండి, ఫిరాయింపుదారులను ఓడించండి, అవన్నీ ఎన్నికల ముందు అన్నారులే. చెప్తా వినండి. 12 మందిలో 11 మంది ఓడిపోయినరు, ప్రజలు ఓడించిండ్రు. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ రావు గారు, సరే కాగా రేవంత్ రెడ్డి గారు అన్నారు, కానీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఎన్నికల తర్వాత మాట్లాడిన మాటలు ఏంటి, ప్రభుత్వం పడిపోతుంది, వారం రోజుల్లో పడిపోతుంది అదన్నారు కదా. సో ఇట్లాంటి సమయంలో
కాదండి రాజు గారు, వారు అన్నారు కదా ఓడించరా అంటే ఫిరాయింపుదారులను ఓడించిన చరిత్ర ప్రజలది. మీరు ప్రజలకి ఇప్పుడు అవమానించకండి. 12 మందిలో 10 మంది ఓడగొట్టిండ్రు. రామ్మోహన్ రావు గారు సందర్భాన్ని బట్టి ఉన్నదండి. ఇప్పుడు అంతకు ముందు తలసానితో సహా అందరూ ఫిరాయింపుదారులు ఉన్నారు. 2014 మంత్రి పదవులు ఇచ్చారు. 2014 బ్యాచ్ గెలిచింది, 2018 బ్యాచ్ అంటే ఓడిపోయింది. సో అది వేరు విషయం. నేను ఏమంటే సందర్భాన్ని బట్టే ఉంటుంది, ఆయా పరిస్థితులను బట్టి, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను, తర్వాత మిగతా అంశాలను బట్టే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనము అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి మేము గెలుస్తామనే విశ్వాసం ఉండడం అనేటువంటిది ఉంటది. నేను కూడా ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ రెండిట్లో కూడా గెలుస్తాం అనే విశ్వాసం ఉంది, నాకు వ్యక్తం చేస్తుంది. మరి ఆ పరిస్థితి ఎట్లా ఉంటది అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా అంచనా. కానీ నేను నా మట్టుకైతే కాంగ్రెస్ గెలుస్తాను, ఎందుకంటే అధికారంలో ఉన్న ఇంకో 3 ఏళ్ళు ఉంటది కాబట్టి అధికారము అంత మీ చేతిలో ఉంటది కదా. ఏమంటారు, అధికారం, అంగబలం, వస్తుబలం అన్ని మీ చేతిలో ఉంటాయి. వెంకటరెడ్డి గారు బీజేపీ ఏంటి ఒక చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇద్దరైతే రాజీనామా చేయబోతున్నారు. బీజేపీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? నిజంగా వస్తుందంటారా, లేక ఇంతకుముందు బండ రామ్మోహన్ రావు గారు అంటే ఇవన్నీ టైం పాస్ నడుస్తుంటదండి, ఇలా పోతూనే ఉంటది? నేను ఒకటి రాజేష్ గారు, సరే రామ్మోహన్ గారు తన వ్యక్తిగత అభిప్రాయం న్యాయ కోవిదుడు కాబట్టి ఆయన అభిప్రాయం ఉంది. కానీ ఒక కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది సెటిల్ అవుతుంది. సెటిల్ అంటే ఇట్లా కొనసాగదు అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది కొనసాగదు. తప్పకుండా దీని మీద నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు బెంగాల్లో అట్లా జరిగింది. బెంగాల్లో కేవలము బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడరు సువేందు ఇచ్చినటువంటిది దాని మీదనే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి మాట చూస్తున్నాను. ఇంత ప్రాసెస్ జరిగినట్టుగా కనపడతలేదు అక్కడ. ఏదైతే ఏంది, నేను దాని మీద ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. డిస్క్వాలిఫై అవుతారు, ముఖ్యంగా ఇద్దరైతే అవుతారు. మిగతా 8 మంది కూడా సమస్య ఏదో రకంగా సెటిల్ అవుతుంది. వాళ్ళు కాండోలు కప్పుకున్నది మేము కాదు, మేము జాతీయ కాండో కప్పుకున్నాం అంటారు. జాతీయ కాండో అట్లా కప్తారండి ఎవరికైనా? జాతీయ కాండో అట్లా ఎవరి మీద అంటే వాళ్ళ మీద కప్పొచ్చా? వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళు అంటున్నారు కదా, మేము అసలు ఏంది అది నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాము, ముఖ్యమంత్రిని కలిసాము తప్ప మేము ఎక్కడ పార్టీ మారినామని చెప్తున్నారు కదా. మరి మా ఎమ్మెల్యేలు కూడా పోయిందండి. మా మహేష్ రెడ్డి పోయిండు, ఈ మధ్యన మా అరవింద్ ఎంపీ కూడా కలిసిండు గౌరవ ముఖ్యమంత్రి గారిని. అంటే కాండో కప్పలేదు, వాళ్ళ కాండో కప్పలేదు అంటున్నారు. అట్లా కాదు కదా. ఇవన్నీ చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లయితుందండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అట్లా మాట్లాడితే కాదు, ప్రజలకు అర్థమవుతుంది కదా. ప్రజలు నమ్ముతారా? అది నమ్మరు. వాళ్ళు వెంకటస్వామి గారు అన్నట్టుగా నేను అప్రిషియేట్ వెంకటస్వామి గారు తన వ్యక్తిగత అభిప్రాయాలు ఏదన్నా పార్టీలో కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా ఒక మేధావిగా ఒక అభిప్రాయాన్ని చెప్పిండు. ఇది తప్పు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నందుకు చాలా సంతోషము. అది మనలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా, జరగాలని కోరుకుందాం. ఏ పార్టీ చేసినా తప్పు అనేటువంటి విషయంలో మనం ఒక అంగీకారానికి వస్తే బాగుంటది. కాబట్టి ఇప్పుడు 2 ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు నిజానికి ఒకవేళ వాళ్ళ 10 మంది వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉంటే, ప్రజల తీర్పు ఆయన వైపు ఉంటే, రాజీనామా చేయించి ధైర్యంగా నేను నిలబెడతా వీళ్ళని గెలిపించుకుంటా అనే పద్ధతిలో చేసుకుంటే అయిపోయేది కదా. అట్లా పరిస్థితి లేదు. సరే జూబ్లీహిల్స్ ఒక్కటే ఆ ఎన్నికలు బట్టి రాష్ట్ర ప్రజల యొక్క నాడి తెలుస్తుంది నేను అనుకోను. ఎక్కడికెక్కడ మారుతుంటది పరిస్థితులు. గతంలో దుబ్బాకలో డిపాజిట్ దక్కలే కాంగ్రెస్ కు, ఈటల కాంగ్రెస్ డిపాజిట్ దక్కలే, మునుగోడులో కూడా డిపాజిట్ దక్కలే వాళ్ళకు. అంత మాత్రం చేత కాంగ్రెస్ పోయిందని అన్న మనం. అట్లా కాదు. ఇలా ఏ పార్టీ ఓడిపోయినా, మేము ఓడిపోయినా, బీఆర్ఎస్ ఓడిపోయినా జూబ్లీహిల్స్ లో ఇక అయిపోయింది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని అదే అంటున్నారు, అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక జూబ్లీహిల్స్ ఓడిపోయింది, ఇంకా ఒక కేసీఆర్ ఏమో ఆడ గెలిచింది. అసద్ బాయ్ ఏమంటున్నాడు నిన్న చూసిండు కదా మీరు, నేను కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేదు, నేను నవీన్ యాదవ్కి ఇచ్చిన అన్నాడు. అంటే ఆయన క్యాండిడేట్ ని గెలిపించుకున్నా అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా అర్థం, అది నాకు అర్థమైంది. ఆయన చెప్తున్నట్టు పరిస్థితి ఆయన చెప్పినాడు కదా ఒకటి. రెండవది నేనేమంటున్నా అంటే ఖైరతాబాద్ దానం నాగేందరు మేము బలంగా ఉన్నాము. గతంలో మా రామచంద్రారెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. మేము ఏ ఎన్నిక వచ్చినా కూడా మాకు జూబ్లీహిల్స్ లో ఉన్న ఇబ్బందులు మనకు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పినాం. అనేక టీవీల్లో మాట్లాడిన సందర్భం. ఒక్క 48 కార్పొరేటర్లు గెలిచినప్పటికీ కూడా మేము జూబ్లీహిల్స్ ఒక కార్పొరేటర్ గెలవలేదు. దత్తాత్రేయ దగ్గర నుంచి ఇప్పటిదాకా మేము గెలవలేదండి. 119 కాన్స్టిట్యూన్స్ లో అన్ని పార్టీలు అన్ని బలంగా ఉంటాయని మనం అనుకోవడం పొరపాటు. మేము బలహీనంగా ఉన్నమాట వాస్తవం. కానీ ఖైరతాబాద్కి వచ్చేటప్పటికి, మరి గణపూర్కి వచ్చేటప్పటికి, మిగతా కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేటప్పటికి గట్టి పోటీ మేము ఇవ్వగలుగుతాము, గెలుస్తామనేటువంటిది భారతీయ జనతా పార్టీకి మేము ఆహ్వానిస్తున్నాం, కోరుకుంటున్నాం. అవి రావాలి. ఒక మినీ ఎలక్షన్, బై ఎలక్షన్ వస్తుంటారా మీరు? కాదండి, బై ఎలక్షన్ వస్తుంటారా? ఖచ్చితంగా నేనైతే తప్పకుండా వస్తాను. ఒక నిర్ణయం జరుగుతుందని అనుకుంటున్నాను. నిర్ణయం ఎవరు స్పీకర్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేక స్పీకర్ తీసుకుంటారా, స్పీకర్ హైకోర్టు తీసుకుంటారా, సుప్రీంకోర్టు తీసుకుంటారా? ఇప్పుడు గవాయ్ గారు రిటైర్ అయితే అయి ఉండొచ్చు, ఒక అది కంటిన్యూ అవుతుంది కదా. నెక్స్ట్ ఎంతకాలం ఆపుతారండి? ఎట్లా జరుగుతున్నాయి కదా నిర్ణయాలు. బెంగాల్లో జరిగింది కదా, అట్లా ఎందుకు జరగకూడదు ఇక్కడ?
రెండవది ఆ రకంగా డ్రాగన్ చేస్తే కాంగ్రెస్ యొక్క పరపతి పోతుంది. ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తే మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, అదే దానం నాగేందర్కి ఇస్తారా టికెట్, అదే శ్రీహరికి ఇస్తారా టికెట్, అట్లా కుదరదు. ఆయన అడ్రస్ కూడా లేకుండా పోతారు వాళ్ళు. కాబట్టి మామూలుగా జనరల్ ఎన్నికలలో కలిపితే వచ్చే తీర్పు వేరే రకంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు పర్టికులర్ గా దానం నాగేందర్ గారి సీట్ మీద కానీ శ్రీహరి గారు కానీ ఇంకా ఇతరులు కానీ ఇచ్చినటువంటి ఒకవేళ ఎన్నికలంటూ రావడం జరిగినట్టయితే తప్పకుండా ఈ వాళ్ళని మాత్రం గెలిపారు ప్రజలు. మళ్ళీ కాంగ్రెస్ ఒకటే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా మనం చూస్తే బై ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుంది, చాలా వరకు మనం చూసాం కదా. బై ఎలక్షన్ వేరు, ఒక ఎమ్మెల్యే ప్రమాదంలో చనిపోతే లేకపోతే ఏదో విద్రోహ చర్యల వల్ల వేరే వాళ్ళు దాడి చేసి చనిపోయే సానుభూతి ఓ రకంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు అక్కడ మనకు జూబ్లీహిల్స్ లో మామూలుగా చనిపోయినాడు కాబట్టి సానుభూతి ఓ రకంగా ఉంటుంది, కానీ ఇక్కడ అట్లా ఉండదు. వీళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కి పార్టీలు ఫిరాయించి ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళని ప్రజలు చిత్కరిస్తారండి. ఏందా ఓ 10% ఉంటే ఉండొచ్చు, జరుగుతుండొచ్చు, కానీ 90% ప్రజలు మీరు మైక్ తీసుకొని పోతే అవునండి మంచి పని చేసిరు వాళ్ళని అంటారా. నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం పోయేటట్టయితే అందాక కనపడ్డ వాళ్ళందరూ కూడా మేము పెళ్లి చేసుకుంటాం అనేటువంటి పద్ధతి లోపల ఇలా జరిగే పరిస్థితులు కనపడతాయి. ఎట్లుంటుంది అనండి ఎన్నికలంటే అదే అనండి నిర్వచనం. మా అభివృద్ధి కోసం అంటే అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు గెలిస్తే అభివృద్ధి, ఇది ఈ సంస్కృతి కూడా టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కనీసం ఎస్ఐకి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి వచ్చింది. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి వెళ్తుండండి. రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు ఏం తేడా ఉంది? ఎక్కడ తేడా ఉంది చెప్పండి? మాటల్లో కానీ, మాటల తూటాలు కానీ, నిర్ణయాలు కానీ, అలివి కానీ. ఎందుకండి మీరు అట్లా అంటారు? రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటాడు, ఎప్పుడు నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉంటాడు. కేసీఆర్ ఎక్కడ అందుబాటులో ఉన్నారని కూడా అంటారు. మరి అది ఇప్పుడు ఈ మధ్యన ఆయన అందుబాటులో లేని మాట వాస్తవం. అది రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి గారికి మాకు తెలుసండి, రేవంత్ రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఫోన్లు చేస్తే అసలు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. 4వ ఛానల్ 5వ ఛానల్ అవన్నీ ఎందుకు లేండి. ఇప్పుడు ఆయన ప్రజా సంబంధాలు ఎట్లున్నాయి ఏమున్నాయి అనేటువంటిది నిజంగా ప్రజల కోసం కొంత టైం ఇచ్చి ప్రతిరోజు ప్రతి వారానికి 2 రోజులు ఏ భవన్ అది ప్రజాభవన్ లో మామూలు వ్యక్తులు కూడా కలిసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి ప్రజలను కలిసేటువంటి పరిస్థితి లేదండి. వచ్చిన ప్రాబ్లం అది. వీళ్ళు ఎక్కడ కలుస్తారండి ప్రజలకు? కాబట్టి సరే, రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆయా కాలాల లోపల వచ్చేటువంటి ఎన్నికలు నిరూపించబడతాయి. ఇప్పుడు పారిపోతున్నాడు ఆయన, ఇప్పుడు ఏదో అప్డేట్స్ వస్తున్నాయి, మీ దగ్గర ఉంటుంది. ఏంది స్థానిక సంస్థల గురించి ఏమైనా నిర్ణయాలు చేసిందా అనేటువంటిది క్యాబినెట్ మీటింగ్ రకరకాల కనపడుతున్నటువంటిది. వాళ్లకు గెలుపు ఇవాళ ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి అనేటువంటి ఉన్నమాట వాస్తవం రాజేష్ గారు. నేను కూడా అనుకోలే రేవంత్ కేసీఆర్ కు ఒక 5 ఏళ్ళు అయినాక 6వ సంవత్సరం నుంచి కొంత అసంతృప్తి స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారికి ఒక 6 నెలల తర్వాతనే అసంతృప్తి స్టార్ట్ అయింది. వచ్చిన ప్రాబ్లం వల్ల అది ఏం చెప్తున్నాడో నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఎలక్షన్స్ ఇవన్నీ కూడా రిజల్ట్ వాళ్ళకి పాజిటివ్ రాదు కదండి. ఒకటి రామ్మోహన్ రావు గారు ఏమొచ్చిందండి అక్కడ ముస్లింలు, నేను ముస్లింలు, కాంగ్రెస్ ముస్లింలు అని చెప్పిన తర్వాత మతపరమైనటువంటి విషయాలను తీసుకొచ్చిండు అక్కడ చేసిన మాట వాస్తవం. ఇంకొక మాట చెప్తా. ఏదో 20,000 ఓట్లు వస్తే వచ్చిండొచ్చు. ఇప్పుడు మేము గట్టి పోటీ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందండి. అంత తక్కువ అంచనా వేస్తే ఎట్లయితుందండి? మీరు వాళ్ళకి 74,000 ఓట్లు వచ్చినాయి. బహుశా నేను అనుకుంటే ఏంటంటే మొన్న ఎలక్షన్స్ లో చనిపోయినటువంటి ఎమ్మెల్యేకి 84,000 ఓట్లు వచ్చినాయి. అప్పట్లో ఆ పరిస్థితులు గెలిచినారు. అక్కడ 3 ఎన్నికల నుంచి కాంగ్రెస్ కి అడ్రస్ లేదు. మరి అంతకుముందు రకరకాలు ఉంటదండి ఎన్నికలు. కాబట్టి రామ్మోహన్ గారు అడిగితే ఈ ఎన్నిక ఉంటది, అదేదో జరిగిందని మొత్తం రాష్ట్రానికి ఆపాదించి చేస్తే పెట్టమనండి. మరి లేదండి ఇప్పుడు లేదు వెంకటరెడ్డి గారు మీరు అన్నట్లు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నిర్ణయం రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన జనాల్లో పాజిటివ్ ఉంది. ఎందుకంటే మనం అనుకున్న పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టి ఆ జూబ్లీస్ గెలిచాం. ఇవ్వాలనేది వాళ్ళ ముందుకు రామ్మోహన్ రావు గారు చెప్తా. అంతే కదా నా ఉద్దేశం అంటే ఇంతకుముందు చెప్పింది. ఆనంద్ నాగేందర్ గారు 2004లో గెలిచి టీడీపీ తరఫున గెలిచి టీడీపీ వస్తుంది అనుకోండి, కాంగ్రెస్ రాగానే ఫిరాయిస్తే ఏమైంది, ఆయన ఓడగొట్టిండ్రు. 6 నెలల లోపల ఎలక్షన్స్ వచ్చినా ఓడగొట్టిండ్రు. అవును. ఇప్పుడు కూడా మొన్నటి 12 మంది ఉదాహరణ చెప్పాను నేను. అట్లానే అదే కావాలనేది అది ప్రెసిడెంట్ చెప్తున్నాను, ఇక్కడ జరిగే చెప్తాను. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును తక్కువ అపహాస్యం చేయడానికి వీలేదు. వెంకటరెడ్డి గారు, యాదవ్ గారు అన్నట్టు చాలా జరిగినాయి అక్రమాలు. కానీ 25,000 ఓట్ల మెజార్టీ దాని వల్ల రాదు కదా అంటున్నాను నేను. ముఖ్యంగా మాస్ గా ఏమైందంటే హిందూ ముస్లిం ఓటర్లు చీలిపోయారు. హిందూ ఓట్లేమో చీలిపోయినాయి, ముస్లిం ఓట్లు ఒక దిక్కేసిండ్రు. గతంలో సానుభూతి అంటే మాగంటి సునీతకి ఎంత సానుభూతి ఉందో అంతకంటే ఎక్కువ సానుభూతి 8 ఉంటుంది. ఒకసారి 40,000 ఓట్లు సంపాదించుకున్నాడు, ఇండిపెండెంట్ చేసి 20,000 ఓట్లు. నవీన్ యాదవ్ తక్కువేం కాలేదు కదా. అందుకని రెండోసారి మొన్న 2023లో అజరుద్దీన్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కాదు వెంకటస్వామి గారు మీకు తెలుసు కదా, అప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది కాంగ్రెస్.
ఎదిగింది అప్పటికి 2023 నాటికే కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ సెకండ్ ప్లేస్ వచ్చింది కదా, అందుకని పార్లమెంట్ లెక్క ఎక్కువ వచ్చినాయి. అవును, అందుకని నేను ఏమంటా, నవీన్ యాదవ్ మూడోవాడు ఉండడం వల్ల బీజేపీకి పడిపోయింది. బీజేపీకి 24,000 వచ్చింది, అంటే మొన్న 23 దాకా. ఇప్పుడు చెప్తాను నేను, ఈ 2 సీట్లకు ఖాళీ అయ్యే అవకాశం ఇప్పటింత మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖాళీ గారు. అంతే నేను చెప్పిన 4 ఏళ్ళకి జరగకపోవచ్చు కానీ ఓ సంవత్సరమే జరుగుతా అంటున్నాను నేను. రామోహన్ రావు అంటే ఇద్దరిది ఇప్పుడు జరుగుతుంది అంటారా మీరు ఈ 6 నెలల్లో? ఇద్దరిది 6 నెలలు అంటే మళ్ళీ ఇప్పుడు మనం చెప్తే ఏప్రిల్ మీద జరుగుతాయి. ఇద్దరు రాజీనామా చేస్తే ఓకే, రాజీనామా చేయలేదు, అది కూడా ఆపుతారు. రాజీనామా ఇప్పుడు చేయరు, వెంటనే చేసిన వెంటనే ఈ రెండింటికైతే ఉప ఎన్నిక జరగదు రాజేష్ గారు. దేశవ్యాప్తంగా మొన్న ఉప ఎన్నికలను అయిపోయినాయి, ఇప్పుడు ఖాళీలు ఏం లేవు. నిన్న వాళ్ళు తగ్గిపోతుంటాయి కానీ ఇప్పుడు లేవు, నెంబర్ 1. రెండోది కూడా ఏమంటున్నారు అంటే, ఈ 2 ఖాళీ అయితే కూడా 6 నెలల తర్వాతనే ఎలక్షన్ జరుగుతాయి. మిగతా 8 ఖాళీ కావడానికి వీలు లేదు కావు. ఏ తీర్పు వచ్చినా ఒక ఏడాదన్నా 3 కోట్లు తిప్పుతారు అంటున్నా నేను. అవకాశాలు ఉన్నాయి, నెంబర్ 1. రెండోది కూడా చెప్తున్నా ఏంటంటే, రేపటి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 25,000 మెజార్టీతో గెలవడం వల్ల కొంచెం ఊపు వచ్చింది, వీళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగింది కనుక వెంటనే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పెట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళకి చిక్కుముడి ఏంటంటే, బీసీలకి 42% రిజర్వేషన్ ఇప్పితే అగ్నిగుండం అవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. మనకు కృష్ణయ్య గారు హెచ్చరిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తేందుకే వీల్లేదు. కాకపోతే 23% పోయి సుప్రీంకోర్టు అట్లా ఉన్నది, మరి ఏం చేయాలి? బీజేపీ వాళ్ళు అడ్డం పడుతున్నారు, వీళ్ళేమో ఇక్కడ సైసే అంటే అక్కడికి పోతేనేమో మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంత మాట వాళ్ళది కదా, ఆడితే ఎట్లా చూస్తున్నాను కనుక 23% రిజర్వేషన్ తో పోతే పంచాయతీలు జరుగుతాయి. ఇంకోటి, పంచాయతీ ఎన్నికలు పక్కన పెట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ముందుకు పోతా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అదొకటి ఉన్నది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా స్థానిక ప్రభుత్వాల్లో ఏ దోటిలో అయినా మాదే దూడ అని చెప్పి మొదలు పంచాయతీ ఎలక్షన్ పెడతారు, వార్డు మెంబర్ సర్పంచ్ పెడతారు, ఎవరికి గెలిచినా మావాడి అంటే అనుకుంటది. కానీ ఇప్పుడు ఏంటి అంటే వ్యూహం మారుస్తున్నారు. పార్టీ పరంగా జరిగే ఎన్నికలు గానీ చూసుకుంటూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొదలు పెడతారట. అట్లయినప్పుడు మాత్రం అక్కడ కూడా 23% రిజర్వేషన్ అమలు. మున్సిపాలిటీలో అయితే 17% బీసీలకు, ఎందుకంటే మున్సిపాలిటీ జనాభాని బట్టి వాళ్ళకి ఇచ్చారు కనుక ఈ ఎన్నికలు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఈ ఊపులో జరిగితే అందరూ సంతోషించాలంటున్నాను. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారికి, వెంకటస్వామి గారికి, అదేవిధంగా వెంకరెడ్డి గారికి, మల్ల యాదవ్ గారికి. చర్చల పాలన మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి సుప్రీంకోర్టు అయితే ఈరోజు స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన వారం రోజుల్లో జవాబు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. లేదంటే మేమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పారు. చూద్దాం స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన. ఏంటి మరి త్వరలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా, ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. ఎబ్బరం మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామారెడ్డి ఆరప్రాణం.